సెమీ వృక్షానికి, పెరుమాళ్ళకి, పంచాయుధాలకి, ఈ సుదర్శన పెరుమాళ్ళకి అందరికీ కూడా ఆరాధన ముగించుకున్న తర్వాత మనం ఒక పేపర్ మీద ఈ శ్లోకం రాసుకోవాలి. సెమీ శమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇలా ఈ శ్లోకం రాసుకొని మన పేర్లు గోత్రం రాసుకొని ఈ ఈ పేపర్ కూడా పూజ ముగించుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా మడతపెట్టి ఈ సెమీ వృక్షానికి ఇలా గుచ్చుకోవాలన్నమాట. చూసారా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎంత విశిష్టమైనదో. ఈ సెమీ వృక్షం, దీనికి పువ్వులు ఉండవు, పళ్ళు కాయలు ఏమీ ఉండవు. అయినా సరే దీన్ని మనం విజయానికి చిహ్నంగా భావిస్తూ దీనిని పూజించుకున్నాం. మన సనాతన ధర్మం మనకి అది చెప్తుంది ఏంటి, ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుని అన్నింటినీ కూడా మన ప్రకృతిలో ఏమైతే ఉందో వాటిని అన్నింటినీ మనం గౌరవించి వాటికి కూడా మనం పూజ చేసుకొని ఆరాధనా స్థానంలో ఉంచుకొని ప్రకృతిని మనం గౌరవించాలి, ప్రకృతిని కాపాడాలి అని మనకి మన సనాతన ధర్మం తెలుపుతోంది.